హలో సార్. హాయ్, మీ పేరు? సందీప్ కుమార్. సందీప్ కుమార్. సార్ మీ పేరు? శశి. శశి. మేడం మీ పేరు? నాగరాణి. నాగరాణి. ఓకే, మీరు ముగ్గురు ఫ్రెండ్సా? కొలీగ్స్. సార్, రాఖీ జరుపుకుంటారు కదా ఎవ్రీ ఇయర్. ఈ ఇయర్ జరుపుకుంటున్నారా? ఎంతమంది ఉన్నారు సార్ సిస్టర్స్? ప్రజెంట్ అయితే ఇక్కడ ఉన్న వాళ్ళు ఆఫీస్లో వాళ్ళతోనే జరుపుకుంటున్నాను. ఓకే. ఓన్ సిస్టర్స్ అయితే ఇంటి దగ్గరే ఉన్నారు, కొంచెం లాంగ్లో ఉన్నారు. ఎక్కడ సార్ నేటివ్? ఎక్కడ? గుంటూరు. గుంటూరు. వెళ్ళట్లేదా అయితే? వీళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు కూడా రాదు అంటే వీళ్ళు అందరు కలిసిపోయారు. ఓకే, మంచి బాండింగ్. సార్ మీకు ఎంతమంది సిస్టర్స్? నాకు ఒకలే సిస్టర్. ఒక్కరే వస్తారా సార్? ఇక్కడనే ఉంటారు. ఇక్కడే ఉంటారు. సిస్టర్తోనే సెలబ్రేట్ చేసుకుంటారు ఎవ్రీ ఇయర్. ఇక్కడ మ్యారేజ్ కాలేదు చెల్లెలు. ఓకే, ఇంట్లోనే ఉంటుంది. ఓకే. మీకు ఎంతమంది? నాకు బ్రదర్స్ లేరు సార్. చిన్నప్పటి నుంచి ఆశ్రమంలో చేసుకునేదాన్ని. ఒక 3 years నుంచి చేసుకోవట్లేదు రాఖీ పౌర్ణమి. ఎందుకు మ్యామ్? అంటే అంటే మిస్ అయిన ఫీలింగ్ ఆ బ్రదర్స్ని? అంటే నాకు బ్రదర్స్ లేరు సార్ అసలు. ఓకే. ఎప్పుడన్నా అనిపించిందా నాకు ఒక బ్రదర్ ఉంటే బాగుంటుండు అనిపించింది, కానీ మేము ఆశ్రమంలో ఉన్నప్పుడు మాకు అలా ఏం అనిపించలేదు సార్. బ్రదర్ సిస్టర్ లాగా ఉండేది. అక్కడ రాఖీ పౌర్ణమి జరుపుకునేది మేము అక్కడ ఆశ్రమంలో. సార్ మీరు చెప్పండి, చిన్నప్పుడు మీరు చూస్తున్న రాఖీ ఇప్పుడు జరుపుకుంటున్న రాఖీకి అసలు వ్యత్యాసం ఏంటి? ఓకే, ఇదివరకు రాఖీ అంటే చెల్లెళ్ళు కానీ అక్కలు కానీ రాఖీ కట్టి బ్లెస్సింగ్స్ తీసుకొని ఏది ఇస్తే అది తీసుకునేవాళ్ళు. ఓకే. కానీ ఇప్పుడు అలా లేదుగా. అంటే కమర్షియలా? పక్కా. ఎందుకు సార్? ఎందుకు ఆ జనరేషన్ అట్లా ఎందుకు అప్డేట్ అవుతుంది? చెప్పలేం, అది మనం చెప్పలేం. ఓకే. అప్డేట్ అయ్యారు కాదంటలేదు, కానీ ఆ విషయంలో మటుకి మాకు ఇంత కావాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. ఓకే. మీకు ఎప్పుడైనా అట్లాంటి పరాభవం ఎదురైందా? అవి అవుతానే ఉంటాయి. ఏమి ఇచ్చారు సార్ మరి? వాళ్ళు ఏది అడిగితే అది ఇచ్చేసారు. మనీ వైజ్గా కాకుండా మీకు ఏం కావాలి, ఓకే, అది మనీ ఇస్తే వాళ్ళు దేనికో దానికి ఖర్చు పెట్టేసుకుంటారు. సో ఆ విధంగా కాకుండా మీకు ఏం కావాలి, డ్రెస్సా, శారీయా, ఓకే, లేదా ఇంకేమైనా కావాలా అని చెప్పేసి అడిగితే వాళ్ళకి నచ్చింది వాళ్ళకి ఇస్తే కనుక కొంచెం సాటిస్ఫాక్షన్గా ఉంటారు. అలా కాదని మనం ఏదైనా ఇచ్చినా సరే నాకు ఇది నచ్చలేదని చెప్పేసి ఇసురు కొడతారు మన మొహం మీద. అంటే అట్లాంటివి కూడా జరుగుతున్నాయి సార్. అలాంటి అలుగుతున్నారు మొత్తం. ఓకే సార్, మీకు అట్లాంటి పరాభవం ఎప్పుడైనా ఎదురైందా? లేదు, నేను మా సిస్టర్కి ఇప్పటిదాకా ఒక్క గిఫ్ట్ కూడా ఇవ్వలేదు. ఓకే, తను ఏది ఇచ్చినా సంతోషంగా తీసుకుంటారు. అలా ఓకే సార్, ఎవరైనా ప్రపోజ్ చేశారా మీకు చిన్నప్పటి నుంచి? అలా ఏం లేదు, వైట్ ఉండి అట్లా ఉంటా, కానీ నాకు ఎవరు ప్రపోజ్ చేయలేదు. ఓకే, అంటే మీరు ఎవరికైనా ప్రపోజ్ చేశారా? అంటే మీరు లవ్ చేసిన అమ్మాయి మీకు ఎప్పుడన్నా వచ్చి రాఖీ కట్టడం ఇట్లాంటివి ఏం లేవు కదా? నార్మల్గానే. సందీప్ గారు మీరు చెప్పండి, మీకు ఎట్లాంటి ఏంటది? అంటే మీరు లవ్ చేసిన అమ్మాయి మీకు రాఖీ కట్టడం అదేం లేదు, అట్లాంటి ఏం జరగలేవు అంటారు. ఓకే, కానీ మా ఫ్రెండ్కి మటుకు జరిగింది. ఏం సార్, ఏం జరిగింది? వాడు ఒక అమ్మాయిని ఇష్టపడ్డాడు, కానీ ఇంకొకడు ఇష్టపడ్డాడు అని చెప్పేసి రాఖీ పౌర్ణమి రోజు సైలెంట్గా వచ్చి రాఖీ కట్టింది. అవునా? ఏం సార్ మీ ఫ్రెండ్ ఫీలింగ్ ఏంటప్పుడు? ఏం మాట్లాడాలో కూడా అర్థం కాక నరాలు తెగిపోయినాయి. ఒక సైలెంట్గా ఒక మూలకి వెళ్ళి కూర్చున్నాడు. అంటే మీరేం చెప్పలేరా అమ్మాయికి ఇలా అంటే మా వాడు లవ్ చేస్తున్నాడు అనేసి? ఇట్లా చెప్పే ఇది కూడా లేదు ఆ రోజు. ఓకే. సడన్గా వచ్చి అందరితో పాటు కాలేజీలో ఉన్నప్పుడు అందరితో పాటు వచ్చి కట్టేసింది. అయితే ఎందుకు సార్ ఈ ప్రేమలు అనేవి ఎందుకు తగ్గిపోతున్నాయి ఈ మధ్యలో? అన్నయ్య తమ్ముడు ఎప్పటికున్నా మాకు రక్షణగా ఉంటారు అనే నమ్మకం ఉంటుండే, కానీ ఇప్పుడు అవన్నీ పక్కన పెట్టేసి ఎందుకు అట్లా తయారవుతున్నారు అసలు? ఎందుకంటే ప్రీవియస్ జనరేషన్ వాళ్ళని ఫాలో అవట్లా, మేము అప్డేట్ అవుతున్నాం, ఓకే, మేము అప్డేట్ అయ్యాం అని చెప్పని సార్ వీళ్ళకి నచ్చింది చేస్తున్నారు. ఓకే, అది వీళ్ళకి నచ్చింది చేస్తా ఇక అనురాగాలకి అనుబంధాలు కొంచెం దూరం అవుతున్నారు. ఇదివరకు ఫెస్టివల్ అంటే ఇంట్లో ఉండి సెలబ్రేట్ చేసుకునేవాళ్ళు, ఓకే, కానీ ఇప్పుడు అట్లా కాదు. ఫెస్టివల్ కానీ ఏదన్నా వచ్చిందంటే బయట రెస్టారెంట్కి వెళ్దాం, ఓకే, బయటికి వెళ్దాం, బిర్యానీ తిందాం. అదే బిర్యానీ ఇంట్లో కూర్చొని పేరెంట్స్తో పాటు కానీ ఫ్యామిలీ మెంబర్స్తో కూర్చొని తింటే అది వేరుగా ఉంటుంది. బయటికి వెళ్ళి నువ్వు 10,000 ఖర్చు పెట్టినా సరే 20,000 ఖర్చు పెట్టినా సరే ఆ ఒక్క రోజుకే ఉంటుంది. ఫలానా రెస్టారెంట్లో తిన్నాము అని చెప్పేసనే ఉంటుంది. ఆ రోజు అదే ఫుడ్ బాగోకపోతే మళ్ళీ మేము అది ఇంట్లో వండుకొని వెజ్ తిన్నా సరే ఇంట్లో చేసుకొని తింటే అది ఇంకా బాగుంటుంది. అందరు కలిసి తిన్నట్టు ఉంటుంది, మనతో ఉన్నట్టు టైం స్పెండ్ చేయడానికి కొంచెం ఎక్కువ టైం అనేది దొరుకుతుంది. అలా కాకుండా రెస్టారెంట్కి వెళ్దామంటే ఇప్పుడు ట్రాఫిక్ గురించి తెలిసిందే. రెస్టారెంట్కి వెళ్ళాలంటేనే 1 hour పట్టింది. అక్కడ మనం ఆర్డర్ ఇచ్చింది వాడు తీసుకురావడానికి ఇంకొక గంట. ఓకే సార్, అదే మీరు చెప్పండి అసలు ఎందుకు ఇట్లా తయారవుతున్నారు సార్ అసలు జనరేషన్? ప్రీవియస్ జనరేషన్లో వచ్చేసి మన
ఎక్కువ మెంబర్స్ ఉండి ఫ్యామిలీ ఉంటుండే, ఉమ్మడి కుటుంబం. ఇప్పుడు వచ్చేసి ఏంటంటే జాబ్స్ చేసుకోనికి మొత్తం అందరు వచ్చేసి ఇక్కడ హైదరాబాద్లో ఉండడం, దాంతోపాటు ఏంటంటే వాళ్ళకి అనేది కనెక్షన్ అనేది బాండ్ అనేది పోయింది. దాంతోపాటు విలేజ్కి రానికి టైం అనేది ఉండదు. దాంతోపాటు అందుకే ఇది అనేది ఓన్లీ ఇప్పుడు ఒకప్పుడు అంటే మనీకి వాల్యూ లేకుండే, ఇప్పుడు ఏంటంటే మొత్తం మనీ మీదనే ఉన్నారు కాబట్టి అలా అవుతుంది, అంతే. కంప్లీట్ మనీ మైండెడ్ అయిపోయి అంటారు. ఓకే సార్, ఇప్పుడు మళ్ళీ పోస్ట్లో పంపిస్తున్నారు కొంతమంది జనరల్గా, అప్పుడు రియల్ ఎఫెక్షన్ అనిపించట్లేదు. అంటే మనకు వచ్చి కట్టడం వేరు, వాళ్ళు దూరంగా పంపించడం వేరు. అట్లాంటి ఎందుకు? ఇప్పుడు రాఖీ కట్టాలి అనిపించినప్పుడు దగ్గరికి వెళ్ళి కట్టాలి, అంతేగాని పోస్ట్లో పంపిస్తే అదేమన్నా ఇదే లెటరా, మనీ ఆర్డరా లేకపోతే అదేమన్నా లెటరా చూసుకొని చదువుకో నీకే అని చెప్పని అంటాను. సరే నీకే పంపించింది నాకే, కానీ అది ఏం చేసుకోవాలి, ఎవరి చేత కట్టించుకోవాలి? ఇప్పుడు రోడ్డు మీదకి వెళ్ళి అమ్మ ఒక్క నిమిషం ఆగు రాఖీ కట్ట అని చెప్పండి, అమ్మాయి పైనుంచి కిందకు చూస్తుంది. ప్రజెంట్ ఉన్న జనరేషన్లో అసలు అమ్మాయిని కదిలించాలంటేనే భయం వేస్తుంది. జస్ట్ అమ్మ అని చెప్పని పిలవాలన్నా సరే పైనుంచి కిందకు చూస్తారు. అది నైస్ ఎక్స్పీరియన్స్. హ్యాపీ రక్షాబంధన్. థ్యాంక్ యూ. హ్యాపీ రక్షాబంధన్. హ్యాపీ రక్షాబంధన్. థ్యాంక్ యూ.